Hello friends, welcome to our channel Siblings Screen Picks. So this is the first video on our channel. నేను ఎలాంటి టాపిక్ మీద వీడియో చేయాలి అని చాలా ఆలోచిస్తూ ఉండే. యాక్చువల్లీ ఈ ఛానల్ నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి మూవీస్ అండ్ సిరీస్ సజెషన్స్ ఇద్దామని స్టార్ట్ చేసాం. బట్ ఫర్ ద ఇనిషియల్ బంచ్ ఆఫ్ వీడియోస్ మై సిస్టర్ మైట్ నాట్ బి అవైలబుల్. సో నాకు అనిపించింది మా అక్కే సజెస్ట్ చేసిన సిరీస్ మీద వీడియో చేయడంతో కిక్ స్టార్ట్ చేస్తే ఛానల్ నేమ్ కి ఇన్ వే జస్టిఫై చేసినట్టు అవుతుంది అనిపించింది. యాక్చువల్లీ ఈ సిరీస్ నాకు మా అక్కయ్య సజెస్ట్ చేసింది. మా అక్కయ్య వల్లే నేను ఈ సిరీస్ చూడటం స్టార్ట్ చేశాను. ఈ రోజు ఈ వీడియోలో నేను ఈ సిరీస్ తో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఈ సిరీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ సిరీస్ లో మొత్తం 10 సీజన్స్ ఉన్నాయి. ఈచ్ సీజన్ లో అరౌండ్ 24 to 25 ఎపిసోడ్స్ ఉన్నాయి, విత్ ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ 22 to 23 minutes. ఇంకా ఈ సిరీస్ లో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టోటల్ గా 6 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి జోయి, చాండ్లర్, రాస్, ఫీబీ, రేచల్ అండ్ మోనికా. ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ ఫన్నీగానే ఉంటుంది ఇన్ వన్ వే ఆర్ ది అదర్. అండ్ అన్ని క్యారెక్టర్స్ చాలా క్వర్కీగా ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. ఎమోషనల్ మూమెంట్స్ తో పాటు ఓవరాల్ సిరీస్ ఒక హోల్సమ్ ఫీలింగ్ ఇస్తుంది. బట్ పర్సనల్లీ నన్ను అడిగితే మోస్ట్ ఫన్నీ క్యారెక్టర్స్ అకార్డింగ్ టు మై ఒపీనియన్ వచ్చేసరికి చాండ్లర్, జోయి అండ్ ఫీబీ. ఇవి మోస్ట్ వర్కే అనిపిస్తాయి 3 క్యారెక్టర్స్ ఉన్న అన్ని 6 క్యారెక్టర్స్ లో. ఈ సిరీస్ లో మోస్ట్ నోటబుల్ ఫన్నీ మూమెంట్స్ అండ్ హార్ట్ వార్మింగ్ ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఈ సిరీస్ లో చాలా క్యాచ్ ఫ్రేజెస్ కూడా వరల్డ్ వైడ్ చాలా పాపులర్ అయినాయి. ఇంగ్లీష్ కాంటెంట్ చూడడం అలవాటు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ సిరీస్ గురించి తెలిసే ఉంటుంది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఆ స్లాంగ్ అండ్ హ్యూమర్ అర్థం కావడానికి స్టార్టింగ్ లో కొంచెం టైం పట్టొచ్చు. బట్ ఒక్కసారి మీరు ఆ సిరీస్ కి కనుక హుక్ అయ్యారంటే కంప్లీట్ చేసే వరకు వదలరు సిరీస్ ని. సిరీస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ జోయి చెప్పే లైన్ అనేది ఒక ఐకానిక్ లైన్ ఉంటుంది అనమాట, హౌ యూ డూయింగ్ అనేది. ఇలా ఈ సిరీస్ లో అన్ని క్యారెక్టర్స్ కి ఆల్మోస్ట్ ఐకానిక్ లైన్స్ చాలా ఉంటాయి. ఇంకొక మెయిన్ క్యారెక్టర్ రాస్ తో కూడా చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. లైక్ అతను చెప్పే లైన్ వీవర్ ఆన్ ఏ బ్రేక్ అనే లైన్ ఒకటి, ఇంకా పివర్ట్ అని అరిచే మూమెంట్ ఒకటి ఉంటుంది, అది హిలేరియస్ ఉంటుంది సిరీస్ లో. ఇలా ఈచ్ క్యారెక్టర్ కి ఫన్నీ మూమెంట్స్ చాలా ఉంటాయి, లైక్ ఐకానిక్ మూమెంట్స్ ఉంటాయి. లైక్ రీవాచ్ చేసినప్పుడు అవి ఇంకా ఎంజాయ్ చేస్తాం మనం సిరీస్ కంప్లీట్ చేశాక కూడా రీవాచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉంటాం ఆ మూమెంట్స్ మనం మళ్ళీ. ఇంకా ఈ సిరీస్ తో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సిరీస్. నాకు ఎప్పుడు బోర్ కొట్టినా మళ్ళీ రీవాచ్ చేస్తూనే ఉంటాను, అంత బాగుంటాయి దీంట్లో మూమెంట్స్ వచ్చేసి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫన్నీ సిరీస్ దట్ ఐ హావ్ ఎవర్ వాచ్డ్. బట్ ఈ సిరీస్ చూసే ముందు ఒక కాషన్ చెప్పాలి, అది ఏంటంటే ఇది ఒక అడల్ట్ సిరీస్. అంటే దీంట్లో కొంచెం అడల్ట్ హ్యూమర్ కూడా మోస్ట్లీ ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది సిరీస్ లో. సో కొంచెం పెద్దవాళ్ళు మాత్రమే చూడండి. ఫన్ అనే కాదు, ఈ సిరీస్ లో ఉండే క్యారెక్టర్స్ తో కూడా మనం చాలా వరకు పర్సనల్ గా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తాం, ఆ క్యారెక్టర్స్ కి రూట్ చేస్తాం. ఇంకా ఈ సిరీస్ నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే ఇంగ్లీష్ కాంటెంట్ చూడటం అలవాటు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు ఈ సిరీస్ ని. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇన్ దిస్ సిరీస్ ఇస్ ద రిలేషన్షిప్ డ్రామా బిట్వీన్ 2 couples. ఆ 2 couples ఎవరనేది నేను చెప్పాను, లైక్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి తెలిసే ఉంటుంది ఈ సిరీస్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి. బట్ కొత్తగా చూసే వాళ్ళకి స్పాయిలర్స్ లేకుండా ఆ కపుల్స్ ఎవరో నేను మెన్షన్ చేయను, బట్ ఇట్ విల్ బి ఎ సర్ప్రైజ్ ఫర్ యూ ఇన్ ద సిరీస్. చూసినప్పుడు మెయిన్ గా 2 రిలేషన్షిప్స్ ఉంటాయి. ఒకటి మనకి చాలా హెల్దీగా అనిపిస్తుంది అండ్ ఒకటి టాక్సిక్ గా అనిపిస్తుంది. బట్ పర్సనల్లీ నాకు అనిపించేది ఏంటంటే 2 రిలేషన్షిప్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేస్తారు సిరీస్ లో. ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనేది పక్కన పెట్టి చూస్తే మనకు ఆ డ్రామా అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. లైక్ లెట్ ఇట్ బి ద టాక్సిక్ రిలేషన్షిప్ ఆర్ ద హెల్దీ రిలేషన్షిప్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. రెండు కూడా చాలా బ్యూటిఫుల్ గా పోర్ట్రే చేస్తారు. 2 రిలేషన్షిప్స్ మనం ఈక్వల్లీ ఎంజాయ్ చేస్తాం. ఇంకా ఈ సిరీస్ లో ఇంతకు ముందు చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్ కూడా వెరీ చార్మింగ్ గా ఉంటాయి అండ్ వెరీ ఫన్నీగా ఉంటాయి. ఎవ్రీ క్యారెక్టర్ తో మనం కనెక్ట్ అయిపోతాం. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ దిస్ సిరీస్. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఒక విషయం చెప్పాలి. సిరీస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ గా చేసిన మాథ్యూ పెర్రీ అండ్ యాక్ట్ చేసిన రోల్ వచ్చేసి చాండ్లర్. రీసెంట్ గా 2023లో ఆయన చనిపోవడం జరిగింది. సో మే హీ సోల్ రెస్ట్ ఇన్ పీస్. చాండ్లర్ రోల్ లో ఆయన ఇచ్చిన పర్ఫార్మెన్స్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ హీ విల్ ఫర్ ఎవర్ బి రిమెంబర్డ్ ఫర్ దాట్. That's all for today guys. See you in the next video. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ సిరీస్ సజెషన్స్ తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు కీప్ సపోర్టింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇన్స్టా పేజ్ సిబ్లింగ్స్ స్క్రీన్ పిక్స్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ వచ్చే కాంటెంట్ అంతా మళ్ళీ అక్కడ కూడా రీల్స్ ఫార్మేట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇఫ్ పాసిబుల్ సమ్ అదర్ ఎక్స్ట్రా కాంటెంట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేనిది ఆర్ షార్ట్ ఫామ్ కంటెంట్ ఏదైనా నేను ఇన్స్టాలో అప్లోడ్ చేయాలనుకుంటే వాటిని అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్, దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. All right, show's over. Nothing to see here.